హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదొచ్చేసి ప్యానెల్ బోర్డ్ అనమాట. ప్యానెల్ బోర్డ్‌లో మీటర్ ఉంటాయి కదా! అందులో ఒక మీటర్‌కి ఒక ఫేస్ వైర్ అయితే బర్న్ అయిపోయి ఊడిపోయిందనమాట. ఊడిపోయినప్పుడు మనం ఏ విధంగా టెంపరరీగా కలెక్షన్ కలిపామని చూసుకున్నట్లయితే వైర్ తీసుకున్నాం. ఆ వైర్‌ని ఈ విధంగా స్లీవ్ అయితే ఓపెన్ చేస్తాం. స్లీవ్ ఓపెన్ చేసుకున్న తర్వాత స్లీవ్‌ని 2 భాగాలుగా ఈ విధంగా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ ఉంచి ఈ విధంగా ట్విస్టింగ్ అయితే చేసుకోవాలి. ట్విస్టింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ గ్యాప్ ఉండాలన్నమాట. ఎందుకంటే అక్కడ నట్ అండ్ బోల్ట్ ఉండదు కదా! నట్ అండ్ బోల్ట్ మీద బిగించడానికి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈ విధంగా పెట్టి ఒకసారి చూసుకోవాలి. ఒకవేళ అది పెద్దదైనట్లయితే పెద్దదవునా, చిన్నదైనా అది అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం టెంపరరీ కనెక్షన్ అని ఎందుకు చెప్పానంటే కింద మెయిన్ స్విచ్ ఉంది కదా! ఆ మెయిన్ స్విచ్ అయితే వర్క్ అవ్వడం లేదు. ఇక్కడ మనం కంప్లీట్‌గా కలపాలంటే పోల్ దగ్గర ఆఫ్ చేసేయాలి. పోల్ దగ్గర ఆఫ్ చేసి ఇక్కడ బస్ బార్ కనబడుతుంది కదా! ఆ బస్ బార్ దగ్గర నట్ అండ్ బోల్ట్‌లయితే జంక్ పడేసి, తుప్పు పడేసి చాలా ఉన్నాయన్నమాట. ఆ ఉన్నటువంటి మొత్తం యాంగిల్ గ్రైండర్ సహాయంతో మొత్తం కట్ చేసి కొత్తవి ఏసుకోవాలన్నమాట. కాబట్టి మనకంత టైం లేదు కాబట్టి మనం ఈ విధంగా టెంపరరీ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎలక్ట్రికల్ సంబంధించిన వీడియోలు మనకు యూట్యూబ్ ఛానెల్‌లో ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.